నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జేఎన్టీయూ కళాశాలలో ఆర్టీఓ బి మురళీకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెల్మెట్ ఆవశ్యకత మరియు రహదారి భద్రత అవగాహన సదస్సు. రహదారి భద్రతా ప్రమాణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన 5th అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్కే సిరీన్. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వికాస్ సంస్థ ఆధ్వర్యంలో జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాబ్ మేళా. ఉద్యోగాలు వచ్చిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉన్నత స్థానానికి ఎదగాలన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జాబ్ కన్సల్టెంట్ పేరుతో సాయి శ్రీ టెక్నాలజీ అధినేత కొప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆరోపించిన కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను తనయుడు గీసాల వీరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, హైకోర్టు ఆదేశాలతో రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్ ఆదేశానుసారం కాకినాడ జేఎన్టీయూ కళాశాల విద్యార్థులకు ఆర్టీఓ బివి మురళీకృష్ణ ఆధ్వర్యంలో హెల్మెట్ ఆవశ్యకత మరియు రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్కే సిరిన్ 5th అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హెల్మెట్ యొక్క ఉపయోగాలు వివరించారు. ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్ రహదారి భద్రతా ప్రమాణాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ డి శ్రీకాంత్ బాబు, ఎం కళాజ్యోతి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలో విద్యార్థులకు తెలిపారు. కోర్టు సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి, చాలా మంది ఆకపరికలు అవుతుంది. సో దాని మీద ఒక 2-3 minutes టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. హెల్మెట్స్ అన్నది కంపల్సరీ 2 wheelers ధరించండి. ఎవరైతే హెల్మెట్స్ బైక్స్ మీద వస్తున్నారో ఆ హెల్మెట్ కూడా ISI మాత్రమే ధరించాలని చెప్తున్నాను. అట్లాగే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు చాలా మంది జస్ట్ అలా పెట్టుకుని వదిలేస్తారు. కింద బెల్ట్ ఉంటుంది, ఎక్కడ ఉన్నాము కంపల్సరీ బెల్ట్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే పడిపోయినప్పుడు ముందు పడిపోయేది మన హెడ్ కింద పడుతుంది, అప్పుడు హెల్మెట్ జారిపోతుంది. సో మీరు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఉన్న ఉపయోగం ఏదైతే ఉందో అది ఈరోజు కనుక కంపల్సరీ బెల్ట్ అన్నది ప్రాపర్గా పెట్టుకోండి. అట్లాగే మనం ఏదైతే ఉన్నదో బాడీలో మొత్తం మనకు ఉన్నది బ్రెయిన్ ఒకటే, చేతులైతే రెండు కాలేదు, అట్లా బ్రెయిన్ మాత్రం ఓన్లీ 1 బ్రెయిన్. సో యూ వేర్ ద హెల్మెట్ అండ్ సేఫ్ గార్డ్ యువర్ బ్రెయిన్. అందరూ ఇప్పుడు సెల్ ఫోన్ కూడా మాట్లాడుతున్న బాబు, దాని చూడు సేఫ్ గార్డు, స్క్రీన్ గార్డు అని చాలా గార్డులు వేశారు. కానీ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రం మనం ఒకే ఒక హెడ్ మాత్రం బొరకు మాత్రం గార్డు పెడుతున్నామా? చెప్పండి, నిజం మాట్లాడండి. పెడతామా? పెంచారా? పెట్టండి. ఓకే, మనం 10,000 రూపాయలు పెట్టి కొట్టుకునే ఫోన్కి చాలా గార్డు వేస్తున్నాం ఎక్కడ పోతామని. కానీ మళ్ళీ రాని మన బ్రెయిన్ కి మళ్ళీ కావాలంటే తీసుకురాని మన బుర్రకు మాత్రం పెట్టుకోవాల్సిన హెల్మెట్ మాత్రం మనం ప్రాపర్ గా పెట్టుకోవట్లేదు. దయచేసి అందరూ పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు మనకి ఏదైతే భారతదేశంలో జరుగుతున్న టెస్ట్, మన ఒక సగటు భారతీయ యొక్క జీవిత వయసు 70 years. మీరందరూ గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. దాంట్లో పూర్తిగా జీవితకాలం బతకకుండా చనిపోతున్న టాప్ 3 డిసీజ్ లో యాక్సిడెంట్ ఒకటి. దురదృష్టం ఏంటంటే అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు, యాక్సిడెంట్స్ గురించి మాత్రం మనం మాట్లాడలేదు. నిశ్శబ్దంగా సైలెంట్ గా ఉండిపోతుంది. అట్లాగే మనం ఏదైతే డిసీజ్ ఎక్కువ పడుతున్న హార్ట్ డిసీజ్, రెస్ట్, క్యాన్సర్ తో చనిపోతున్న వాళ్ళు, తర్వాత రమరని కోవిడ్ కన్నా ఎక్కువ చనిపోతుంది మాత్రం యాక్సిడెంట్స్ వల్లే అన్న విషయం మీరు అందరూ గమనించాలి. ఓకే, మీ ఇంట్లో ఎవరైతే మీ పేరెంట్స్, మీ అన్నదమ్ములు అందరూ ఎవరున్నారు, ఈ రోజు మీరు యాక్సిడెంట్ తర్వాత మీ ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడాలి, నాన్న హెల్మెట్ పెట్టుకో కంపల్సరీ. ఇందుకు మా కుటుంబానికి చాలా ముఖ్యం. ఇప్పుడు ఎంతైతే సంతోషంగా ఉన్నామో అంతే సంతోషంగా మీరు బయటకు వెళ్ళి మళ్ళీ అంతే మీరు పని కంప్లీట్ చేసుకొని రావాలి. అంటే మీరు హెల్మెట్ పెట్టుకోండి అన్న విషయాన్ని అందరితో మాట్లాడండి, నిశ్శబ్దాన్ని వేయండి. ముఖ్యంగా ఆడపిల్లలకి నేను చెప్తున్నది ఒకటేమో, మీరు డ్రైవింగ్ నేర్చుకోండి.
నేర్చుకునేటప్పుడు మీ డ్రైవింగ్ బాగా ప్రాపర్ గా వచ్చినప్పుడు కార్ డ్రైవింగ్ కానీ తప్పకుండా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతానడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. దయచేసి డ్రైవింగ్ నేర్చుకోండి. మీ కాన్ఫిడెన్స్ నేను చేయగలను, ఐ క్యాన్ అన్న విషయాన్ని మరింత సమర్థవంతంగా మీరు ఇప్పుడు కొత్తగా వచ్చే ఫస్ట్ ఇయర్ కి మరింత ఇదిగా చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా సరే లైసెన్స్ కి అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మీరు గూగుల్లోకి వెళ్ళి బ్యాంక్ ఎల్ఎల్ఆర్ క్వశ్చన్ బ్యాంక్ అంటే వస్తుంది, దాన్ని ఒకసారి ప్రిపేర్ అవ్వాలి. అలాగే మార్క్ టెస్ట్ కూడా ఉంటుంది. మార్క్ టెస్ట్ చేసినా కూడా మీరు దాంట్లో ఒక 2 సార్లు 3 సార్లు కనుక క్వశ్చన్ పేపర్ మీరు అటెండ్ అయితే మీరు ఆర్టీ ఆఫీస్కి వచ్చినట్టు మీకు సిస్టమ్ ఇస్తారు. చాలా ఈజీగా, అంటే మీకు 10 minutes కి 20 questions కి 12 వస్తే పాస్. అట్లాంటిది మీరు ఒక 5 to 6 minutes లోనే మీరు ఆ టెస్ట్ కంప్లీట్ చేసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు గూగుల్లో ఆటో కాకినాడ అంటే ఆ నెంబర్ కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఆ నెంబర్కి మాట్లాడచ్చు 10 to 5. ఓకే, లేదా మీరు మెసేజ్ పెట్టినా కంపల్సరీ ప్రతి ఫోన్ కి మేము ఆన్సర్ చేస్తాము. ఓకే, ఆ టైంలో కాల్ చేసేసి ఆఫీస్ ట్రాన్స్ఫర్ చేయండి, లేదంటే మీరు ఒక మెసేజ్ పెట్టినా మీకు ప్రాపర్ గా వెయిట్ చేస్తాం. ఓకేనమ్మా. అట్లాగే ముఖ్యంగా దీంట్లో మనం ఒకటి మంది చనిపోతున్నారంటే ఒక నెలకి 50 మంది. ఒకసారి ఆలోచించండి ఎంతమంది చనిపోతున్నారు అన్న విషయం. ఇది మనం ఎక్కడో ఒకటి జరిగిన సెన్సేషనల్ యాక్సిడెంట్ మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. కల్పనా థియేటర్ దగ్గర ఒక సఫారీ కారు తాగి డ్రైవ్ చేయడం వల్ల ఏమాత్రం సంబంధం లేని, ఏమాత్రం దానికి లేని బైక్ మీద వెళ్తారు ముగ్గురు చనిపోవడం జరిగింది. మీరందరూ చూసారు మీడియాలో, అవునా కదా? సో అతను డ్రంక్ డ్రైవ్ తో తాగి నడపడం వల్ల అతనికి అవ్వడమే కాదు, తన వల్ల ఏ విధంగా సంబంధం లేని దాంట్లో ఏ పని మీద వచ్చి బయటకు వచ్చిన 3 వ్యక్తులు కూడా ఇద్దరైతే స్పాట్ లో చనిపోయారు. ఇంకొక వ్యక్తి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో దయచేసి అందరూ కూడా మాట్లాడండి. మీరు ముందు వ్యక్తిగత మీరు మీ గురించి తెలుసుకోండి. మీ గురించి ఒక 5 నిమిషాలు నేను ప్రాపర్ గా చేస్తున్నానా లేదా, నేను ప్రాపర్ గా ఈరోజు ప్రిపేర్ అయ్యానా లేదా, ఒక 5 నిమిషాలు మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ గురించి కానీ మీతో మీరు మాట్లాడుకోండి. మాట్లాడుతున్నారా? ఎవరైనా మాట్లాడుతున్నారా? మీతో మీరు మాట్లాడుకుంటున్నారా? ఖచ్చితంగా మాట్లాడండి. ట్రై చేయండి.